ఈరోజు బుధవారం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది మీ దేని గురించి అంటే, మనం నిఫ్టీ అనేది కాలు కానీ పొట్టు కానీ మనం బై చేసేటప్పుడు ఈ మొదట ఏర్పడిన 915 క్యాండిల్ ఏ విధంగా ఉన్నప్పుడు మనం బై చేసుకోవాలనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. చూసినట్లయితే ఇది మనకు నిఫ్టీ అనేది నిన్న ప్రీవ్యూ క్లోజు ఈ 25,060 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,139లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది హైలో ఏర్పడింది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న సిపిఈలు ఇక్కడ 24,800 సి. ఇది చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది ఒకసారి మనం రేపు మనకు ఎక్స్పైరీ కాబట్టి ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది నిన్నటి క్లోజింగ్, మంగళవారం క్లోజింగ్. ఇది ఈ విధంగా ఒక 915 క్యాండిల్ ఏర్పడి ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళిపోయింది. ఓకేనా. రేపు మార్కెట్ ఏర్పడిన కూడా, హైలో ఏర్పడిన కూడా ఇది ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం రేపు. ఓకే, ఇది ఒకసారి మనం 4 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ నుంచి మనకు ఇది మొదటగా ఏర్పడిన ఈ 915 ఇది మనకు 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా డౌన్ రావడం జరిగింది. ఓకేనా, డౌన్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది. ఇక్కడ మూమెంటం తీసుకుంది. మనకు చూసినట్లయితే ఎప్పుడైతే ఇది ఒక 915 క్యాండిల్, ఎప్పుడైతే ఇది ఒక 915 క్యాండిల్ ఇది ఈ 915 క్యాండిల్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతుందో ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పైకి వెళ్ళింది చూసినట్లయితే. ఓకేనా. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి ఇది 307 నుండి ఇది 429 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు డౌన్ అయింది. తర్వాత మళ్ళీ హైకి వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం పీని గమనించినట్లయితే ఈ పీని చూడండి. ఇది ఒక 915 క్యాండిల్. మనకు మెయిన్గా గుర్తించినట్లయితే ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ ఇట్లా రెడ్ ఏర్పడిన తర్వాత దీని కింది ఈ బాటమ్ను మాత్రం మనకు డౌన్ రాకూడదు. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఈ 915 క్యాండిల్, ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు కింది రావడం జరిగింది. ఇదంతా ఇది మనకు అసలు జరగకూడదు. ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకోవాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి మళ్ళీ మూమెంటం తీసుకుని పైకి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ మనకు ఇంకా డౌన్ అయింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఈ 915 క్యాండిల్ని బ్రేక్ చేసింది. ఇక్కడ ఇది ఈ 11:43 మినిట్స్కి ఇది బ్రేక్ అయింది. ఇది డైరెక్ట్ ఇది డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది మనం యాడ్ చేసుకున్న పీసీలు ఒకసారి చూద్దాం. సీలు చూసినట్లయితే ఇక్కడ ఈ 24,100 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడి మనకు డౌన్ అయినా సరే ఇక్కడ నిన్నటి క్లోజింగ్ మీద ఇక్కడ మనం సపోర్ట్ తీసుకుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ మీద సపోర్ట్ తీసుకుంటుందో ఈ క్లోజింగ్ అనేది బ్రేక్ కానంత వరకు మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది 60 రూపాయల నుండి ఇది మళ్ళీ 90 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 11 ఎప్పుడైతే మనకు మెయిన్ పీ అనేది దాన్ని 915 క్యాండిల్ బ్రేక్ చేసిందో అక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది 72 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 126 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 96 రూపాయల నుండి ఇక్కడ రావడం జరిగింది 140 దాకా సిఈలో. అదేవిధంగా ఈ 25,000
ఈ 150C ఒకసారి చూద్దాం. ఓకే, ఇది తర్వాత ఇవన్నీ చూడండి. ఇవన్నీ మనకు ఈ 915 క్యాండిల్ మనకు బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ నిన్నటి క్లోజింగ్ అనేది 15 క్యాండిల్ని ఇది బ్రేక్ చేయట్లేదు. బ్రేక్ చేయకుండా ఇది ఏమైంది, ఇక్కడ ఈ విధంగా 915 క్యాండిల్ బ్రేక్ అయినా సరే, అంటే నిన్నటి క్లోజింగ్ పైన ఏర్పడి ఈ 915 క్యాండిల్ అనేది రెడ్గా ఏర్పడి బ్రేక్ అయినా సరే మనకు కింద ఇక్కడ సపోర్ట్ ఉందంటే ఇక్కడి నుంచి మనకు మూమెంట్ ఉందో మనం గుర్తుంచుకోవాలి. ఇది 40 రూపాయల నుండి ఇది ఏకంగా 98 రూపాయల దాకా, 100 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే మనం ఈ 25,200C ఇది 200C ఇది మనకు మొదటిగా 915 క్యాండిల్ ఇది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. నిన్నటి క్లోజింగ్ మీద మనకు క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయింది మనకు కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఇది మనం గుర్తుంచుకోవాలి. 26 రూపాయల నుండి ఇది 64 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి మనకు మొమెంటం తీసుకుంది 1143 నుంచి. ఇది కూడా చూడండి, ఇక్కడ దీని నుంచి మన సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, ఒకసారి మన పీలు కూడా గమనిద్దాం. ఇక్కడ ఈ 25,050P అని యాడ్ చేయడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్, దీని కింద ఏర్పడింది. ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి బాటం తీసుకుంది. ఇది 29 రూపాయల నుండి మనకి ఇది ఎక్కడాకి వెళ్ళింది, ఇది 45 రూపాయల దాకా వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారింది. చూడండి, ఇక్కడ 915 క్యాండిల్ ఆ తర్వాత కిందికి రావడం జరిగింది. ఇది 9 రూపాయలకు రావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈ 25,000 ఈ 150P ఇది మనకు నేను ఈరోజు 915 క్యాండిల్ ఇది కూడా చూడండి, ఇక్కడ బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఈ విక్కు ఏర్పడినా సరే మనకు బాడీ నుంచి సపోర్ట్ గ్రీన్ క్యాండిల్ మారిందంటే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని క్లోజ్ అవుతుందో, దీన్ని బ్రేక్ చేస్తుందో ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. రేపు ఎక్స్పైరీ కాబట్టి మనకు 68 రూపీస్ నుంచి ఇది 95 రూపీస్ దాకా వెళ్ళింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత చూడండి, ఇక్కడ డౌన్ అయింది మొత్తం ఇదంతా. దీనిలో మనకు ఇటువంటి పెద్ద మూమెంట్ ఏం లేదు. అర్థమవుతుందా? 36 రూపాయల నుండి ఇది 44 రూపాయలకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఆగలేదు, ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు తీసుకుంది, మళ్ళీ ఇది బ్రేక్ చేసింది ఇక్కడ ఇదంతా. ఓకేనా? ఆ తర్వాత చూసుకున్నట్లయితే 25,200P ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 148 రూపాయలు. ఇది మనకు 915 క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది. మళ్ళీ మనకు ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకుంది 100 రూపాయలు. 100 రూపాయల నుండి ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది 131 రూపాయల దాకా వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయ్యి తర్వాత ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అయిందో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ బ్రేక్ అయిపోయిందో మనం 1143కి ఇదంతా డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనకు బుధవారం నాడు జరిగింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత దీన్ని అస్సలు బ్రేక్ చేయకూడదు. బ్రేక్ అయినా కూడా ఇది మనకు కింద సపోర్ట్ అనేది ఉండాలి. దీని కింద ఎటువంటి సపోర్ట్ అనేది లేదు చూసినట్లయితే, అందుకే ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇది మనకు కింద ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.